టైంలో ఏది జరగాలో అది జరుగుద్ది. ఎక్కువ మంది ఆలోచనకి అనుగుణంగా పర్ఫెక్ట్లో ఉంటే వాళ్ళు అది జరుగుద్ది. ఇక్కడ నా దృష్టిలో ఈ భూమి మొత్తం అంతా ఎక్కడైనా సరే భూమిలో మొత్తం అంతా కూడా ఈ ఫెర్టిలైజర్స్ ద్వారా భూమిని సర్వనాశనం జరిగింది. ఒక ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే వాడికి గిట్టుబాటు కావట్ల. ఎందుకని పంట తక్కువ వస్తుంది. రైతులు ఎక్కువ ఇటు మొగ్గు చూపుతున్నారు. అది తినే ఆహారం మూలంగా ఈరోజు ఈ మొత్తం అంతా కూడా ఇన్ని రోగాలకు కారణం తినే ఆహారం. అవునా? ఇప్పుడు మేము ఇందాక చెప్పాము మీకు పిరమిడ్ వ్యవసాయం వస్తుంది అని. ఆ విశ్వశక్తి వృక్షాలు కూడా రిసీవ్ చేసుకుంటాయి. ఇది పిరమిడ్ పెడితే అత్యద్భుతమైన శక్తి. ఈ దాంట్లో ఉండే పైరు ఒక చిన్న 2x2 పిరమిడ్ ఉందనుకోండి, దానికి 25 అడుగులు ఎత్తు లెంత్ వరకు అది ఎనర్జీ ఇస్తుంది. అలా మేము ప్రయోగాలు చేసాం. మా లెక్క ఏంటంటే ఆ ఆహారం టేస్ట్ నేను అనుభవించాను. అది ఏది మామూలు ఒక అరటిపండు కానీ రకరకాలుగా అది అంతా ఆ విశ్వశక్తితో కూడుకున్న ఆహారం మూలంగా అద్భుతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని బట్టే మారుతూ ఉంటారు. ఇప్పుడు శాకాహారిగా ఎందుకు అంటే ఆ యొక్క హింసా ప్రవృత్తి ఆహారం తింటే ఆ హింసాస్థితి ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు శాకాహారిగా మారినప్పుడు ఏమవుతుందంటే ఓహో మనం ఏ జీవిని చంపకూడదు అనే ఒక అద్భుతమైన ఆలోచన స్థితిలోకి మార్పు వస్తుంది. ఈ విశ్వశక్తి అధికంగా వాడే స్థితిలో రాబోయే రోజుల్లో ఇది ఏ మందులు వాడకుండా 65 బస్తాలు పండించారు. ఏది ఓన్లీ పిరమిడ్ పెట్టి. నెక్స్ట్ ఇయర్ ఏదో మన ధ్యానం మూలంగా గొప్పతనమో అనే ఊహతో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయనే మళ్ళా ఈ పిరమిడ్లు తీసి వ్యవసాయం చేస్తే 20 బస్తాలు పండింది. అంటే ఆ విశ్వశక్తి ఇవాళ మేము ఏది కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టుకి మోతెగులు వస్తే ఏమవుద్ది? అది పోద్ది. ఆ మోతెగులు వచ్చినప్పుడు ఈ పిరమిడ్ దాని కింద పెడితే కొత్త మోవ వచ్చింది. అంటే ఇంత అద్భుతమైన ఏది ఈరోజు ఈ పిరమిడ్స్ ద్వారా ప్రపంచానికి అద్భుతమైన మేలు జరుగుద్దనే ఊహలో మేము ఉన్నాం. అంటే మార్పు అందరూ ఇప్పుడు ఈ ధ్యానమే శ్వాస మీద ధ్యాస లేకపోతే ఇది అనేది కాదు. అంతా దైవత్వమే. ఎవరో ఎక్కడా కాదు. అది తెలియని స్థితి. ఈరోజు అక్కడ యుద్ధం జరుగుతుందంటే ఎందుకని? భయమే కదా మెయిన్ మూలం. ఇక్కడ కారణం వాడేదైనా చేస్తాడు ఈడేదైనా చేస్తాడనే ఓతోనే ఇవన్నీ జరుగుతాయి. అదే భయరహితం నేను ఎలా ఉండాలా ఎదుటివారి కూడా అలా ఉండాలని కోరికినప్పుడు భయం ఎక్కడ వస్తుంది? అక్కడ అంతా ఆనందం ఏమొస్తుంది. అతి త్వరలోనే ఈ పిరమిడ్ వ్యవసాయాల ద్వారా భూమి మొత్తం అంతా కూడా ఒక ఆ విశ్వశక్తితో నిండిపోయిన ఆహారం తిన్నప్పుడు భూమిలో మార్పు వస్తుంది. దాని ద్వారా ప్రజల్లో మార్పు వస్తుంది. ఒక ఆనందమయ ప్రపంచం వస్తుంది అని అనుకుంటున్నాం. అది మన భావన. అంతా హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఇప్పుడు ఆయన మారలా, కానీ అది నాలాగా ఇన్ని శ్రమలు కోర్చి చేయాల్సింది అంటే ఎవరు చేయలేరు. ఇక్కడ ఏది చేసుకుంటున్నాను, వంట చేసుకునే ఆడకూతురు హ్యాపీగా ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక ఒక విషయం చెప్పలా, ఈ యొక్క మహిళా శక్తి యొక్క శక్తి ఎట్లా ఉంటుందంటే ఒరే నేను తక్కువ నన్ను ఇబ్బంది పెడుతున్నారనే ఫీలింగ్ బదులు ఈ రోజు నుంచి ధ్యానం చేసి నేను వండే ఆహారం ఎంతో ఈదిగా ప్రేమతో వండే ఆహారం ద్వారా నా ఇంట్లో వాళ్ళందరిలో మార్పు వస్తుంది అని ఆ వంట చేస్తే అద్భుతమైన మార్పు వస్తుంది. శక్తి బయట ఉంది అనుకుంటున్నాం. ఆ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దానిలోంచి తీసుకుని బయట ఎత్తుక్కోకుండా నీలో ఉన్న శక్తిని తీసుకుని విశ్వ కళ్యాణంలో భాగం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కానీ మళ్ళా నేను చేశాను అనే ఫీలింగ్ వస్తే మళ్ళీ జీరో. ఇక్కడ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఈ మార్పు మా దృష్టిలో అతి త్వరలోనే మార్పు జరుగుతుంది అని అనుకున్నాం.
ఇప్పుడు కులాలు లేవు, మతాలు లేవు. ఇక్కడ ఎందుకని శ్వాస? ఎవరైనా శ్వాస కాదనేవాడు ఎవడు లేడు. అవునా? మొట్టమొదటి శ్వాస కాడి నుంచి ఆఖరి శ్వాసే జీవితం. దానిని ఇంతవరకు గమనించాల. ఇందాక చెప్పారు, అది లేనిది కాదు మేము చెప్పింది ఇదే అనేది. ఏది చేసినా, హఠయోగాలు చేసినా, క్రియాయోగాలు చేసినా, ఇది చేసినా ఇవన్నీ కూడా ఈ శ్వాసను పట్టుకునే జరిగినాయి. ఇది గమనించుతున్నాం అంతే. ఏం జరుగుతుంది ఏంటి అనేది అనుభవాల్లో పిల్లల మీద పరిశోధన చేశాను. నేను చెప్పాను ఇందాక, 15-20 మార్కులు వచ్చే పిల్లలు 40 రోజులు మెడిటేషన్ చేస్తే 80 నుంచి 100 మార్కులు వచ్చినాయి. ఎక్కడొచ్చింది శక్తి? వాళ్ళల్లో ఉన్న శక్తిని బయటికి తెచ్చామంతే. ఇప్పుడు అందరిలో ఉన్న శక్తి. నేను నిస్సహాయం, నా తక్కువ, నేనేం లేదు, ఎవరో ఇస్తున్నారు అనుకుంటే అదే స్థితి పొందుతారు. నేను పొందగలను. ఇప్పుడు ఇవ్వటం అనేది నేర్చుకుంటే ప్రకృతి అంతా ఇవ్వటమే. మనం ఏమి ఇస్తే అది ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచం ఏమిస్తుంది? తనకు పనికిరానిది ఇస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం, హింస ఇవి పంచి మళ్ళా అవి తిరిగి వస్తుంటే ఆ పై దేవుని తిడుతున్నారు. మనకి ఏం కావాలా అనేది, ఆ కరుణాతత్వం కావాలా, అందరూ అదే స్థితిలో ఉండాలి అని నేను అనుకుని ఆ కరుణ్ణి పంచితే నాకు అదే వస్తుంది. మార్పు అలా మొత్తం మార్పు ఒకేసారి జరుగుతుందని నా అభిప్రాయం. ఈ గురువుగారిని నేను ఎందుకు తిప్పుతున్నాను అంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానం శ్వాస మీద ధ్యాస అని ఇది తీసుకొచ్చారు కదా. చాలామంది ఇదయ్యారు. గురువుగారు ఇప్పుడేంటి, ఇప్పుడు ఆయన 112 సంవత్సరాలు ఆయన చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నాలాగా ఇంత కఠిన దీక్షలు చేయలేరు కాబట్టి మీరు ఇది చేసుకోండి అని చెప్తున్నారు. పిరమిడ్ యొక్క అనుభవం ఆయన అనుభవించి ఉన్నారు. ఒక అరగంట పిరమిడ్లో కూర్చోమని గురువుగారు అంటే 4 గంటల వరకు బయటికి రాలేకపోయారు. ఈ శక్తిని మీరు కూడా తీసుకుని అద్భుతమైన జీవితం పొందండి అంటే, నేను ఆయనలాగా చెప్పలేను కాబట్టి, నా మాట అందరూ వినరు కాబట్టి, ఆయన ద్వారా ఈ కార్యక్రమాలు ఒక విశ్వ కళ్యాణంలో భాగంగా ఎక్కడికైనా తీసుకెళ్ళే అదృష్టం నాకు కలుగుతుంది అంతే. ఈరోజు ఇక్కడ పిరమిడ్ ఉంది. చాలామంది పిరమిడ్ అంటే దీన్ని ఏదో అనుకుంటున్నారు. కానీ పిరమిడ్ మీద నేను పరిశోధన చేసిన పరిశోధనలో, మీరు ఆ చెట్టు కింద చిన్న టోపీ పెట్టిన పూల చెట్టు కింద ఒక్క నెల రోజుల్లో ఎలా పూతలు పోస్తాయో తెలుసుకోండి. అంటే అన్నిటికీ ఏది ఆ మధ్యలో పెడితే, ఏ కొబ్బరి చెట్లు మధ్యలో పెడితే అవి ఎలా కాపు కాస్తుందో ఇవన్నీ మేము ప్రయోగాలు చేసాం. అది రైతు, అన్నిటికన్నా రైతే రాజు. రైతు ఎలా ఉన్నాడు? వాళ్ళ నిస్సాయితులు అన్నీ ఇది. ఇప్పుడు ఏమి చేసినా ఏది గత్యంతరం లేక వ్యవసాయం చేస్తున్నాడు. రైతే వ్యవసాయం మానేస్తే ప్రపంచం అయిపోద్ది. అందుకని రైతు ఆనందంగా ఉండాలి అంటే తనకి శక్తి ఉంది, కానీ ఆ జ్ఞానం లేదు. ఆ భూమి ఏమోలే అనుకుంటాడు. ఆ భూమికి నమస్కారం చేసి చేను చుట్టూతో తిరిగి నాకు ఇంత ఫలసాయం ఇస్తుంది అని దానికి దండం పెడితే ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ శక్తి ఉంది. అది తెలుసుకోవటమే ధ్యానం. అర్థమైందా? ఒక సామాన్యులు నేను చెప్పే ఇందాక మాట మీద ధ్యాస. మాటే మాట్లాడుతున్నాం, ఎనర్జీతో ఉండిన మాట నెగిటివ్ మాట్లాడుతున్నాం, నెగిటివ్ ఇచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ అవుద్ది. శక్తితో కూడిన నా శరీరం ఏ మాట్లాడితే అది ఇంప్లిమెంట్ అవుద్ది. ఏమో కర్మరా, ఈ జీవితం ఇంతేరా, ఏ జన్మలు చేసిన పాపంరా అని ఎవరికాళ్ళలో ఫీల్ అవుతున్నారు. కానీ ఈరోజు అద్భుతమైన మార్పులు వస్తాయి. నేను ఆనందమైన, ఆరోగ్యమైన అన్ని రకాలుగా అనుభవిస్తాను. ఇప్పుడు డబ్బులు వద్దని కాదు, డబ్బులు కావాలా, కానీ అదే జీవితం కాదు. అవునా? ఒక భాగం మాత్రమే. నేను డబ్బులు లేనప్పుడు లేనితనం చూసా, ఉన్నతనం చూసా. డబ్బుల్లో ఏదో ఉందనుకుంటారు పిచ్చ జనం. అక్కడ బాధలు వేరు. అది ఎంత కావాలో అంతే ఉంటే ఒక ఆనందం. అది ఆ తృప్తి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వచ్చినప్పుడే వస్తుంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తేనే వస్తుంది జ్ఞానం. అది అందరూ ఈ చేసుకుని తెలుసుకుని ఏం కావాలంటే పొందే స్థితి
ఒక ధ్యానం ద్వారా పొందవచ్చు. అది అందరికీ పంచే పరిస్థితి రావాలి. రాజకీయ నాయకుడికి ధ్యానం లేనప్పుడు ఏమవుతుంది, ఒక వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి గ్రేట్ తెలియదు. అర్థమైందా? నాకు తెలిసి రాజకీయ నాయకులు ఈరోజు ధ్యానాన్ని అన్ని చోట్ల పంచితే ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. నేను ఈ ఘర్షణలో ఇవన్నీ ఏదైనా చేయొచ్చు, మనిషి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళని తెలుసు అందరికీ. మరి ఇంకా ఎంపర్లు ఆడుతున్నారు, ఇంకా పోగు చేసుకుందాం, ఇంకా ఏ రాజకీయ నాయకుడు పోగు చేసుకుని ఆపేస్తాడు? అవునా? అది అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు ఆ రోజులు అతి త్వరలోనే రాబోతుంది. అత్యున్నతమైన అద్భుతమైన సమాజం రాబోతుందనే మా కోరిక. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.